హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారామ్. ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మైల్ చూసే ఉంటారు కదా. మన తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఆదియోగి విగ్రహం ఉందని మీకు తెలుసా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేనండి, మన రాజమండ్రి దగ్గరలో ఉన్న ద్వారపుడి, ఆంధ్ర శబరిమలైగా పిలుచుకునే ఈ ద్వారపుడిలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ అంటే, అయ్యప్ప స్వామి మాలలు వేసినప్పుడు స్వాములు శబరికి వెళ్ళి ఇరుముళ్ళు ఇయ్యలేని సమయంలో ఈ ఆంధ్ర శబరిమలైగా పిలుచుకునే ఈ ద్వారపుడిలో కూడా ఇరుముళ్ళు ఇస్తారట. అంత గొప్ప పుణ్యక్షేత్రం ఈ ఆలయం. ఈ ద్వారపుడి గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి ఒకటే కాదు, ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయంటే, ఈ ఇయర్ శివరాత్రి రోజునైతే మహాశివుని, అదేనండి ఆదియోగి విగ్రహాన్ని అయితే మన ద్వారపుడి టెంపుల్లో అయితే చాలా గ్రాండ్ గా అయితే ప్రతిష్ఠించారు. తమిళనాడు, కర్ణాటక తర్వాత అతి పెద్ద ఆదియోగి విగ్రహం ఉందంటే అది మన తెలుగు రాష్ట్రాల్లోనే ద్వారపుడి గ్రామంలోనే. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ ద్వారపుడి గ్రామం. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఆదియోగి విగ్రహాన్ని మనం కూడా లోపలికెళ్ళి దర్శించుకుందాం పదండి. మన భారతదేశంలో మూడు చోట్ల ఉన్నాయి ఇటువంటి ఆదియోగి విగ్రహాలు. ఒకటి కర్ణాటక, 2 కోయంబత్తూరు తమిళనాడు, 3 మన ద్వారపుడి గ్రామంలో. అంతటి మహా అద్భుతమైన పుణ్యక్షేత్రం ద్వారపుడి గ్రామం. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన చోటు. ఈ గ్రామం అయితే రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ద్వారపుడి గ్రామానికి ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది. కాకినాడ నుండి అయితే 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపుడి గ్రామం. మనం స్టార్టింగ్ ఆలయం లోపలికి వెళ్ళగానే నటరాజ స్వామివారైతే మనకి దర్శనమిస్తారు. ఆదియోగి విగ్రహం అంటే అందరికీ గుర్తొచ్చేది తమిళనాడులోని ఉన్న కోయంబత్తూర్. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులైతే దేశ నలుమూలల నుంచి కోయంబత్తూర్ తమిళనాడులో ఉన్న ఆదియోగి విగ్రహం దగ్గరికి అయితే చేరుకుంటారు. ఇప్పుడు కోయంబత్తూర్ లేదా కర్ణాటకలో ఉన్న చిత్తబల్లాపూర్ అంత దూరం వెళ్లాల్సిన పని లేదు. చక్కగా మన ద్వారపుడి గ్రామంలోనే ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఆదియోగి విగ్రహం దేశంలోనే అతి పెద్ద 3వ ఆదియోగి విగ్రహం. 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల ఎడల్పుతో రూపొందించారు. ద్వారపుడి గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో అయితే ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఆదియోగి విగ్రహం వెనక భాగంలో లోపలికి వెళ్ళడానికి ప్రవేశ మార్గం ఉంది. లోపట శివలింగం ఉంది. ధ్యానం కూడా చేసుకోవచ్చంట భక్తులు. లోపట ప్రవేశ మార్గంలో అయితే ఫోన్ అవైలబిలిటీ అయితే లేదు, ఫొటోస్ అయితే తీయనీయడం లేదు. అందుకే మీకు లోపట అయితే చూపించలేకపోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము వెళ్ళేదే లోపలికి వెళ్ళే ప్రవేశ మార్గము. అక్కడ వరకే, తర్వాత ఫోన్ అవైలబిలిటీ లేదు. మేమైతే ఆ మహాశివుడి లింగాన్ని అయితే కనులారా చూసి దర్శించుకొని బయటకు వచ్చాము. ఇప్పుడైతే శివాలయంకి అయితే వచ్చాము మేము.
ఈ శివాలయం విశిష్టత ఏంటంటే ఈ శివాలయం అంతా మొత్తం 3 ఫ్లోర్లు ఉంటుంది. అంతా కూడా పాలరాయితో సృష్టించారంట ఈ గుడిని. ఈ దేవాలయం పేరు వచ్చేసి శివాలయమే కాదు, ఇంకొక పేరుతో కూడా పిలుస్తారంట. అష్టాదశ శ్రీ ఉమా ఓంకారేశ్వర స్వామి దేవాలయం అంట. అష్టాదశ అని ఎందుకు పిలుస్తారంటే 18 శివలింగాలైతే ఈ దేవాలయంలో ఉంటాయంట. 18 రాష్ట్రాల నుంచి శివలింగాలని సేకరించి ఇక్కడ ప్రతిష్టాపన చేశారంట. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది చూడండి. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటుందని చెప్పాను కదా. కింద గ్రౌండ్ ఫ్లోర్లో శివలింగం దర్శించుకొని పైన 3rd ఫ్లోర్ వరకు మనకి ఇదే శివలింగం పైన వరకు కనిపిస్తుంది. 18 రాష్ట్రాలు వెళ్ళి దర్శించుకున్నంత పుణ్య ఫలితాలు కలుగుతాయంట ఈ శివాలయాన్ని దర్శించుకుంటే. ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఇదంతా వెంకటేశ్వర స్వామి ఆలయము, శివాలయం పక్కనే ఉంది. ఇక్కడైతే లోపటైతే స్వామివారిని అయితే నేను చూపించలేను, ఫోన్ అస్సలు ఎలో లేదు, లాకర్లో పెట్టాలి కంపల్సరీ. వెంకటేశ్వర స్వామి ఆలయము ఇదంతా శివాలయం పక్కనే ఉంది. ఇక్కడైతే రథం కనిపించింది వెంకటేశ్వర స్వామి గుడికి ఆపోజిట్ లో. చూడండి ఎంత బాగుందో. కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్న అటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడైతే గీతోపదేశం చేస్తాడు కదా, అలా ఉంది ఈ రథం అయితే. 7 గుర్రాలు కూడా ఉన్నాయి. ఈ పిక్చర్ ఎగ్జాక్ట్ గా మనం నెక్స్ట్ రాబోయే కల్కి మూవీలో కూడా చూడొచ్చు ఈ రథాన్ని అయితే. చాలా బాగుంది. ఇప్పుడైతే మనము ద్వాదశ భూగర్భ జ్యోతిలింగాల ఆలయానికి అయితే వచ్చేసాము. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే 40 అడుగుల లోతు 200 అడుగుల పొడవులో ఈ స్వరంగం తవ్వి 12 రాష్ట్రాల జ్యోతిర్లింగాలనైతే ఈ ఆలయంలో ప్రతిష్ఠించారంట. 12 రాష్ట్రాలు వెళ్తే కానీ మనకి దర్శన భాగ్యం దొరకదు. అటువంటిది ఈ ద్వాదశ భూగర్భ దేవాలయంలో అయితే మనం దర్శించుకోవచ్చు జ్యోతిర్లింగాలని. ఈ దేవాలయం చుట్టూ అంతా జలయేరు ఉందంట, అంటే చెరువు. ఉదయం 5 నుంచి 6 లోపు కాని వస్తే శివలింగాలన్నీ కూడా జలంతో నిండిపోయి ఉంటాయంట. 12 జ్యోతిర్లింగాలనైతే 12 రాష్ట్రాల నుండి సేకరించి ఇక్కడైతే ప్రతిష్టాపన చేశారంట.
ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉన్నాయి. భక్తులంతా అందరము తాకితే చాలా మంచిదంట. ద్వాదశ భూగర్భ జ్యోతిలింగాల ఆలయం అయితే చాలా బాగుంది. మేమంతా కూడా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే మనము అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాము. రావడంతోనే అర్ధనారీశ్వరులు దర్శనమిస్తారు. అయ్యప్ప స్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామిలు స్వామిమాల వేసినప్పుడు 18 మెట్ల మార్గం కూడా ఉంది స్వాముల కోసం. చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్టులు, చెరువు, అలాగే రైలు వెళ్ళే పట్టాలు. ఎంత బాగుందో! ఈ కొబ్బరి చెట్టు ప్రత్యేకత చూసారా? ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. కింద భూమి నుంచి పైన వరకు, ఫస్ట్ ఫ్లోర్లో పై వరకు కనిపిస్తుంది చూడండి. కూడా ఉంది. ఇక్కడి నుంచి చూడండి శివాలయం 3 అంతస్తులు ఎంత బాగా కనపడుతుందో. మాకైతే ఈ ఆలయం చూడడానికి సుమారు 3 గంటల సమయం అయితే పట్టింది. ఇంకా కొన్ని మాత్రం మిస్ అయ్యాము. మాకు ఎలా వెళ్ళాలో సరిగ్గా తెలియక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని దేవాలయాలు, అన్ని దేవుళ్ళని అయితే దర్శించుకొని ఖచ్చితంగా వెళ్తాము. నంది దగ్గరికి వచ్చేసినామా తేజు? ఇలా చూడు తేజు, ఫ్రూటీ. నంది దగ్గరికి అయితే వచ్చేసినాం. సో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇది బయట సైడ్. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటే వినాయకుడు, కుమారస్వామి, నటరాజు విగ్రహాలు, కృష్ణ అర్జున, అనంత పద్మనాభ స్వామి, నంది విగ్రహాలు ఉన్నాయి. శివుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఆంజనేయులు, జ్ఞాన సరస్వతి, సీతారామ మందిరము, మురళీకృష్ణ దేవాలయము, శ్రీ అలివేలి దేవాలయము, జ్యోతిర్లింగాలు, ఫైనల్లీ ఆదియోగి విగ్రహం. చూసారా ఎన్ని దేవాలయాలు అయితే ఉన్నాయో.
మేమైతే కొన్ని దేవాలయాలు అయితే మిస్ చేసామండి. మాకు సరిగ్గా రూట్ తెలియక ఎటు సైడ్ వెళ్ళాలో అని కొన్ని అయితే మిస్ చేసాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరిగా అన్ని దేవాలయాలు దర్శించుకొని వెళ్ళాలి. మాకైతే ఈ ద్వారపుడి గ్రామం ఆంధ్ర శబరిమలైగా పిలుచుకునే గ్రామం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రానికి వచ్చామంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రానికి తప్పకుండా మీరంతా కూడా వెళ్ళాలి. ఒక్కసారైనా వెళ్ళండి. మీరంతా కూడా ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి. ఈ వీడియో చూసైనా ఖచ్చితంగా మీరంతా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అడ్రస్ ఎక్కడో తెలుసు కదా, అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపుడి గ్రామం. తప్పకుండా మీరంతా కూడా వెళ్ళి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికైతే సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కన్నుల విందుగా ఉంది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇదిగో ఇటువైపు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మీరంతా కూడా వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వ్యూ ఎంత బాగుందంటే వెళ్ళే దారిలో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, కాలువలు, చిన్న చిన్న కాలువలు, పచ్చని పొలాలు, ఎంత బాగుందంటే అంత బాగుందండి. వెళ్ళే దారిలో మంచి మంచి మొక్కలు కూడా ఉన్నాయి. రోడ్ సైడ్ అయితే అసలు పచ్చగా ఉందండి, గ్రీనరీగా. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే రాజమండ్రి నుంచి ద్వారపుడి గ్రామానికైతే 1 అవర్ లోపే పట్టింది మాకు టైం. 40 మినిట్స్లో అయితే చేరుకోగలిగాము అక్కడికి. మీరంతా కూడా వెళ్ళండి, మీకు బాగా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. వెళ్ళే దారిలో అసలు పచ్చని పొలాలు ఎంత బాగుందో. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన పుణ్యక్షేత్రం ద్వారపుడి గ్రామానికి అయితే రంజాన్ రోజు వెళ్ళాము. అందుకే వచ్చేటప్పుడు మసీద్ చూడండి ఎంత బాగా లైటింగ్తో ఫుల్గా ఎంత బాగుందో. ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ గురించి అయితే నాకు తెలిసింది తెలుసుకొని చెప్పాను. ఏమైనా తప్పులు చెప్పుంటే ఐఎమ్ సారీ. ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అందరూ వచ్చారు, ఇంకా చాలా బాగుంది. మనకి అన్ని అయ్యప్ప స్వామి, సాయిబాబా అన్ని టెంపుల్స్ అయితే అక్కడ ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన చోటు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.